భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం కొమ్ముగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈ గ్రామానికి ఒక్క ఇల్లు మాత్రమే వచ్చిందని, కొందరు కావాలనే ప్రచారం చేయడం తగదని కాంగ్రెస్ పార్టీ నేత మాజీ సర్పంచ్ నారపోగు నాగరాజు, గ్రామ ఉపాధ్యక్షుడు పద్దం నరసింహారావు అన్నారు. వారు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేకు చెడ్డ పేరు వచ్చేలా ప్రవర్తిస్తే ఊరుకోమని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆధ్వర్యంలో తమ గ్రామంలో 42 ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక ఇల్లు, రేషన్ కార్డు కూడా అందించిన దాఖలాలు లేవని వారు విమర్శించారు. కావాలని మా మీద ఒక్కరికే పట్టా వచ్చింది, అందరికి ఎందుకు ఇవ్వలేదంటే ఒక్కసారి ఎవరికి ఇచ్చినా ఒక్కరికే ఇస్తారు. 10 మందికి ఒకసారి ఎవరు కదా, సెక్రటరీ ఇచ్చినా ఎండో వచ్చినా ఎవరు ఇచ్చినా ఒక్కసారి ఇస్తారు. 10 మంది ఒకసారి ఎవరు కదా. కావున ఏంటంటే దీనికి ఎందుకంటే ఇచ్చారంటే వకీల్కి ముందు చూపించి దాని ఇదేంటి, దాని విధానం ఏంటి, దాన్ని ఎట్టగట్టాలి ఏంటని ఒకరికి ఇద్దాం, ముందు ఒకరికి ఇచ్చిన తర్వాత అది ముగ్గు పోసిన తర్వాత దాని ప్రకారం మిగతా వాళ్ళకి అందరికి ఇచ్చేసి పట్టాలు ఇచ్చేసేద్దాం అని చెప్పి ఆ వకీలు తీసుకొచ్చి పట్టా పంచిపెట్టడం జరిగింది. ఎల్లుమల్లో 11 ఇళ్ళు వచ్చినాయి, L3లో 13 ఇళ్ళు వచ్చినాయి, L2లో 13, L3లో 18 ఇళ్ళు. కావున దీన్ని ఏదో పుటోలు తీసి దాన్ని పెద్ద ఇచ్చేసి దాన్ని నాన్న చిక్కా చేస్తూ ఎదట వాళ్ళని బదనం చేస్తున్నారు. కాబట్టి ఎమ్మెల్యే గారు ద్వారాగా ఇల్లు వచ్చినాయి. ఎమ్మెల్యే గారి దగ్గరికి 4 సార్లు వెళ్ళి మేము దెబ్బలాట పెట్టి ఇల్లు తెచ్చుకున్న తర్వాత వాళ్ళకి తెలియకోకుండా బీఆర్ఎస్ గవర్నమెంట్లో కనీసం ఎవరికి ఒక ఇల్లు కానీ, ఒక రేషన్ 10 సంవత్సరాల గవర్నమెంట్లో ఒక ఇల్లు ఎవరికి ఇవ్వలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఎవరిని కూడా పట్టించుకున్న విధానం కూడా లేదు, కనీసం పెన్షన్ కూడా లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఇళ్ల స్థలాలు కొనిచ్చారు. అదే ఇళ్ల స్థలాల్లో పార్కులు పెట్టుకున్నారు. ఎవరిని అడిగి పెట్టుకున్నారు? ఎవరిని అడిగి పెట్టలేదు. వాళ్ళంతటి వాళ్ళే పార్కులు పెట్టుకున్నారు. జమీదారు బంజాలు ఇళ్ల స్థలాలు కొనిచ్చారు, అక్కడ ఇల్లు కట్టారు. గోపాలపురం ఇళ్ల స్థలాలు కొనిచ్చారు, అక్కడ ఇల్లు కట్టుకున్నారు. ఇక్కడ కొంతమందికి ఏం జరిగిందంటే, కొంతమందికి ఇల్లు ఎందుకు రాలేదంటే వీళ్ళు ఇందరం వచ్చినాయి. ఆ ఇల్లు కట్టుకోపోవటం వల్ల, ఆ లిస్టు రావటం వల్ల, ఆ లిస్టులో పేరు చూసి ఇందరమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళు కట్టుకోలేదు కాబట్టి కొంతమందికి వచ్చినాయి, కొంతమంది రాలేదు. అవి కూడా కొంతమందికి కూడా అందరికీ ఎంతమంది అర్హులైతే ఉన్నారో అంతమందికి ఇల్లు ఇవ్వడానికి కూడా మా ఎమ్మెల్యే గారు సహకరిస్తున్నారు. ఎంతమందికి ఇల్లు ఇవ్వాలన్నదే ఎవరున్నా సరే, మేము ఎవరు కార్యకర్తలు ఎవరైనా ఎవరికి చెడ్డ పేరు రావద్దు, లేనోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని మా గౌరవ సభ్యులు, మా అశ్వరాపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ గారు మాకు తెలియపరచడం జరిగింది. ఆ విషయాన్ని మేము తీసుకెళ్ళి చెప్పమంటే ఆయన గారు L1లో 11, L3లో L1లో L2లో 13, L3లో 18 అవి వరుసవారీగా ఇప్పుడు వకీలు ఇచ్చారు. ఇది ముగ్గుపోసిన తర్వాత మిగతా ఇల్లు వాటికి పట్టాలు ఇచ్చుకుంటే నిదానంగా ఒకదానమ్మటో చేసుకోవాలని మా ఎమ్మెల్యే గారు మాకు ప్రకటించారు. దాని ప్రకారం మేమందరం అట్టనే చేస్తాం. దానికి కావాలని మా మీద బురద చల్లుతూ, మా పార్టీ మీద బురద చల్లుతూ, మేము చేసే పనికి ప్రతి పనికి అడ్డం పడుతూ ప్రతి ఒక్కదానికి ఏలు పెట్టి చూపిస్తున్నారు. దీన్ని గమనించి ఎవరు ఏం చేస్తున్నారో ఎవరేం చేయట్లేదో ప్రజలకు అందరికీ తెలుసు. ఈ పంచాయతీ ప్రజలందరికీ తెలుసు. ఇందులో దాచుకోవడానికి ఏమీ లేదు, చూసుకోవడానికి ఏమీ లేదు, ఇందులో అబద్ధం ఆడాల్సినంత అవసరం కూడా ఏమీ లేదు. కాబట్టి గౌరవనీయులు ఎమ్మెల్యే గారిని ఏమాత్రం కూడా చెడ్డ పేరు తీసుకురావద్దు. ఆయన కష్టపడి, ఆయన గెలిచిన కాడి నుంచి ప్రజల్లో తిరుగుతున్నారు, ఆయన కష్టపడుతున్నారు. ఏ విషయమైనా ఆయన దగ్గరికి వెళ్తే పని చేసి పెడుతున్నారు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆ కలవట్లు 10 సంవత్సరాల పాటు కలవట్టు పోయలేదు. తర్వాత ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మా గ్రామస్తులు, మా కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ కలిసి జారానారాయణ గారి దగ్గరికి వెళ్తే 2 కలవట్లు ఇచ్చారు, 2 కలవట్లు పోసారు. ఇప్పుడు ఆల్రెడీ 3 సీసీ రోడ్లు శాంక్షన్ అయింది, అంగన్వాడీ బిల్డింగ్ శాంక్షన్ అయింది. పంచాయతీ ఆఫీస్ సగం ఆగిపోతే, సార్ మరి పంచాయతీ ఆఫీస్ ఆగిపోయిందంటే నేను కట్టేస్తానని చెప్పి జేఈ గారితో మాట్లాడి ఆ పంచాయతీ ఆఫీస్ కట్టడం కూడా జరుగుతుంది. ఇప్పుడంతా కట్టడం జరుగుతుంది. కావున దీన్ని బట్టి మీరు ఎవరు కూడా అడ్డగోలుగా మాట్లాడొద్దు. మా ఎమ్మెల్యే గారిని దుష్ప్రచారం చేసి తప్పుడు నిర్ణయాలకి ఎప్పుడు కూడా మీరు దిగి మా ఎమ్మెల్యే గారిని ఎప్పుడు కూడా ఒకవేళ ఏదన్నా అన్నా కానీ జాగ్రత్తగా ఉండండి.